వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ ఆంజనేయాయ మంగళం. ఇది ఈ కొండగట్టు క్షేత్రము స్వయంభూ క్షేత్రం. పూర్వం ఋషులతోని ఇక్కడ స్వామివారు అర్చన చేయించుకున్నారు. ఇప్పటికి కూడా సంవత్సరం ఒక్కసారి ఋష్యాదులు స్వామివారికి అర్చన చేసి వెళ్తుంటారు. ఇక్కడ స్వామివారు ద్విముఖంగా వెలిసిన్నారు. నారసింహ స్వామివారి యొక్క ముఖము తూర్పు వైపున, ఆంజనేయ స్వామివారి యొక్క ముఖము ఉత్తరం వైపున ఉంది. ఈ ద్విముఖమైనటువంటి క్షేత్రము ఇంకా ఎక్కడా లేదు. మన భారతదేశంలో కొండగట్టు ఆంజనేయ స్వామివారే రెండు ముఖాలతో వెలిసి ఉన్నారు. ఈ నారసింహస్వామి వారి యొక్క వక్త్రం విశేషం ఏంటంటే దుష్ట సంవరణకు, శత్రు బాధలకు, సంతానానికి, మతిస్థిమితం లేని వారికి ఇక్కడ విశేషమైనటువంటి క్షేత్రం. ఇక్కడ 11 రోజులు, 21 రోజు, 41 రోజు ఇక్కడ స్వామివారి దగ్గర ఉండి స్వామివారిని అర్చించి ప్రదక్షించి స్వామివారికి అర్చనలు చేసి వారి వారి యొక్క విశేషమైనటువంటి కోరికలతో పాటు వారి యొక్క ఈతి బాధలు కూడా తీర్చుకుంటున్నారు చాలామంది భక్తులు. ఇది చిన్న హనుమాన్ జయంతి అంటాం, చైత్ర పున్నమి. అయితే ఇక్కడ పున్నమికి స్వామివారి దీక్ష స్వీకరణ జరుగుతుంది, పున్నమికి విరమణ కూడా జరుగుతుంది. అంటే చిన్న హనుమాన్ జయంతి చైత్ర పున్నమికి మనం దీక్ష స్వీకరించినట్టయితే వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రంతో పూర్తవుతుంది. దాన్ని పెద్ద హనుమాన్ జయంతి అంటాం. దాన్ని మనము అధికారికంగా ఆ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటాం. అయితే ఇక్కడ ఈ పెద్ద హనుమాన్ జయంతికి విశేషంగా యాగం జరుగుతుంది, స్నపన తిరుమంజనం జరుగుతుంది, ఉంజలి సేవ జరుగుతుంది, ఇంకా విశేషమైన యాగాలు కూడా జరుగుతాయి. ఈ చిన్న హనుమాన్ జయంతికి మాత్రం 3 రోజులు అభిషేకాలతో మాత్రమే స్వామివారిని అర్చించడం జరుగుతుంది. ఈరోజు విశేషంగా స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆరాధనానంతరము స్వామివారికి చెమీలి తైలంతో చంద్రాలంకారం, దేవస్థానం తరఫున పట్టు వస్త్ర ప్రదానం చేయడం జరిగింది. స్వామివారికి చాలా ఇష్టమైన అరటి పండ్లతోని స్వామివారి అలంకరణ చేయడం జరిగింది. సహస్ర నాగవిల్లిద్దర అర్చన కూడా జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం రాజభవనంలో స్వామివారికి షడ్యసోపేతమైనటువంటి 11 రకాల నివేదనలు స్వామివారికి నివేదిస్తారు. సాయంకాలం కూడా పుష్పార్చనతోని ఇక్కడ పూర్తి అవుతుంది. ఈరోజు విశేషమైంది కాబట్టి భక్తులందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారిని కొలిచినట్టయితే మీకు అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయి. అలాగే ఈరోజు హనుమత్ విజయోత్సవంగా కూడా చాలామంది పిలుచుకుంటారు. పరాశర సంహిత లోపట దీని గురించి విజయోత్సవంగా దీన్ని కొనియాడడం జరిగింది. ఈరోజు స్వామివారికి మీరు దర్శనం చేసుకుని వారిని పూజించినట్టయితే మీకు అన్ని కార్యాలందు విజయం కలుగుతుంది. నేను స్వామివారి దీక్ష తీసుకొని దాదాపు 15 సంవత్సరాలు అవుతుందండి. స్వామివారి యొక్క దీక్ష తర్వాత నాకు అనేకమైనటువంటి మార్పులు నేను చూడడం జరిగింది. జీవితం లోపల అనేకమైనటువంటి నేను మార్పులు చూశాను. నా జీవితం లోపల నేను కొన్ని మిరాకిల్స్ కూడా చూడడం జరిగింది. అది కెమెరా ముందు చెప్పవద్దు, కానీ స్వామివారు ప్రత్యక్షంగా ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ క్షేత్రపాలకునిగా బేతాళ స్వామి ఉండడం విశేషం. ఈ బేతాళ స్వామి భైరవ గణాలకు చాలా దగ్గరవాడు. ఇక్కడ క్షేత్రపాలకుడు ఉండడం వలన ఈ భూతపేత పిశాచ బాధలతో బాధపడుతున్న వారు, మతి స్థిమితం లేని వారు చాలామంది ఇక్కడ స్వామివారి దీక్ష తీసుకొని ఇక్కడే ఉండడం జరుగుతుంది. హనుమత్ దీక్షలు ఇక్కడనే ప్రారంభం అయ్యాయి. మా పూర్వీకుల నుంచే మేము దీక్ష స్వీకరించడం జరిగింది. దాని ద్వారా అనేకమైనటువంటి మార్పులు, ఈతి బాధలు లేకుండా ఉండడము, ముఖ్యంగా ఆరోగ్యం బాగా ఉండడము, అనుకున్న కోరికలు ఉండడము, మనస్సు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిరవాళ్ళ దగ్గర సేవకు వెళుతుండగానే మనం ఏదో శక్తిని పొందినట్టుగా మనం భావిస్తాము. తర్వాత పూజ అయ్యేంత వరకు కూడా మనకి ఏమి గుర్తురాదు. స్వామివారి యొక్క నామము, స్వామివారి యొక్క రూపం మాత్రమే నాకు అనిపిస్తుంది. అది నాకు ఒక విచిత్రంగా అనిపిస్తుంది. విశేషం చెప్పాలంటే ఇక్కడ వనమూలికలు కూడా చాలా విశేషమైన వనమూలికలు ఉన్నాయి. చాలామంది ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళు విడిచిపెట్టి, అంటే మీరు వెళ్ళిపోండి ఇక లాభం లేదు అనే వాళ్ళు కూడా చాలామంది బ్రతికారు. ఇక్కడ ఈ వనమూలికల పవర్ కూడా ఉంది. కాబట్టి ఇది విశేషమైన సిద్ధి క్షేత్రం. ఇప్పటికి కూడా ఋషులు సంవత్సరంకి ఒకసారి వచ్చి స్వామివారి దర్శించుకొని వెళ్తుంటారు. మనకెట్లా నిదర్శనం అంటే ఇప్పుడు ఉదయం ఎంత ఆరాధన అలంకరణ ఉందో మీకు మధ్యాహ్నం అంత ఉండదు. 5 తమలపాకులు మాత్రమే పెడతారు. ఆ ఋషులు వచ్చిన రోజు మాత్రం మనకు పచ్చి చందనము, అడవి పుష్పాలు, అడవి ఫలాలు మనకు దర్శనమిస్తుంటాయి. ఆ తీర్థం కూడా మనం సోమసూత్రం నుంచి తీర్థము ఏం లేకుండా తీసేస్తుంటాం. వాళ్ళు వచ్చిన రోజు దాదాపు ఒక 2-3 లీటర్ల తీర్థం స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ గుడి అంతా కూడా పరిమళమైనటువంటి వాసన వస్తుంది.
అది మనం నిదర్శనం. మేము ఆ చందనం కూడా ఆ స్వామివారి దగ్గర ఉన్న చందనం కూడా మేము భద్రపరుచుకున్నాం. అది మాకెంతో నిజంగా మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఋషులు పూజించినటువంటి దేవతను మనం పూజించడం మా పూర్వజన సుకృతంగా మేము భావిస్తున్నాం. శివాంశ సంభూతుడే ఆంజనేయ స్వామి, దానిలో ఎలాంటి మనకు సందేహం అనేది లేదు. విశేషమైనటువంటి మంత్రాల్లో నేను ఒక మంత్రం చెప్తున్నాను. ఆ మంత్రం ఏం చేస్తుందంటే సదా మనను రక్షించుకుంటూ చేరుతుంది. నేను ఎందుకంటే స్వామి అంతా ఆతృత అడిగాడు కాబట్టి ఆ మంత్రం ఏమిటంటే మీకు ఒక్క నిమిషం చెప్తాను. ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్. ఈ మంత్రము ఎవరైతే స్మరణ చేస్తారో వారికి అనేకమైన శుభాలు కలుగుతాయి. ఇది దిగ్బంధనకు సంబంధించిన మంత్రం. ఎందుకు బహిర్గతం చేయవలసి వచ్చిందంటే శివాంశ సంబుద్ధి, ఇక్కడ రుద్రాత్మకాయ హుం ఫట్ అంటే రుద్రుని అవతారమే. ఆయన మరో రుద్రుడే ఆంజనేయ స్వామి. ఎంత శక్తివంతుడంటే తన శక్తి తనకు తెలియదు, మనము స్వామివారికి తెలియజేసేంత వరకు కూడా తెలియదు. కాబట్టి రుద్రుని అవతారంలో ఆంజనేయ స్వామి ఉండడం. ఇంకొకటి ఏంటంటే ఆంజనేయ స్వామి వారి దగ్గర ఉండే దాస్య భక్తి. రాముల వారికి ఎంత సేవ చేశారంటే స్వామివారు, మనం అసలు దాస్య భక్తికి ప్రతీకనే ఆంజనేయ స్వామి. రామో విగ్రవాన్ ధర్మ, ధర్మానికి మూర్తీభవించినటువంటి రాముడైతే దాస్యానికి ఆంజనేయ స్వామి మనకు దీనికి కులమానంగా తీసుకోవచ్చు. చిరంజీవి, భవిష్యత్తు బ్రహ్మ, వచ్చేటువంటి బ్రహ్మ మనవంతర బ్రహ్మ లోపల ఆంజనేయుడే భవిష్యత్ బ్రహ్మలాగా ఉంది. కాబట్టి స్వామివారు చిరంజీవి, మంచి కలియుగం లోపల మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి రూపములైనటువంటి దుర్గా, ఆంజనేయ స్వామి, గణపతి, ఇవే మాత్రం తొందరగా మనకు ప్రసన్నమయ్యేది. నేను చెప్పిన మంత్రం మీరు ఒక 41 రోజు మీరు మండలం మీరు చూసి పరీక్షించండి, మీకెంత మంచి ఫలితాలు ఉంటాయో చూడండి. ఎందుకంటే ఈ మంత్రం నేను చెప్పడానికి గురువు ఆజ్ఞ కూడా తీసుకున్నాను, మా గురువుగారు ఆజ్ఞ తీసుకున్నాను. ఎందుకంటే నేను బహిర్గతం చేయొచ్చా అంటే మీరు ఒక ప్రధాన అర్చకుడిగా కొంతమంది బాధలతో ఉన్నప్పుడు మనం కలియుగంలో చెప్పవలసి వస్తుంది. శ్రీమద్ రామానుడే అష్టాక్షరి మంత్రం కలియుగం కోసం చెప్పాడు కనుక చిరంజీవి ఆంజనేయ స్వామి ఇప్పటికి కూడా గంధమాదన పర్వతాలందు స్వామివారు రామనామం సదా రామనామం స్మరించుకుంటూనే ఉంటున్నారు స్వామివారు. కాబట్టి మనం ఇక్కడ ఋషుల చేత పూజించినటువంటి దేవుణ్ణి మేము వంశపారంపర్యంగా మేము పూజించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. డాక్టర్ జితేంద్ర ప్రసాద్, ఆంజనేయ స్వామి దేవస్థానం, కొండగట్టు.